ప్రస్తుతం దక్షిణాదిలో కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పెట్టిస్తున్న హీరోయిన్ త్రిష దాదాపు 2 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఏలుతోంది. 4 వయసులోనూ చేతి నిండా సినిమాలతో సత్తా చాటుతోంది త్రిష. తెలుగు, హిందీ, కన్నడం, తమిళ భాషల్లో తిరుగులేని హీరోయిన్గా రాణిస్తోంది. మే 4న త్రిష 41వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీకి తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే త్రిష రేర్ ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. తెలుగులో ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రానికే ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్నాళ్ల పాటు నటనకు బ్రేక్ తీసుకున్న త్రిషకు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమా తర్వాత త్రిషకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతిలో 5 సినిమాలతో బిజీగా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం త్రిష నెట్వర్త్ ఏడాదికి 75 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రతి సినిమాకు 3 కోట్ల రెమ్యునేషన్ వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ సినిమాకు దాదాపు 3 కోట్లు పారితోషికం తీసుకుందట. ఇక విజయ్ దళపతి సరసన నటించిన లియో చిత్రానికి 4 కోట్లు తీసుకుందని సమాచారం. ప్రస్తుతం అజిత్ చిత్రానికి 10 కోట్లు తీసుకుంటుండగా సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా నెలకు 70 లక్షలు, సంవత్సరానికి 10 కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదిస్తుంది త్రిష. చెన్నైలో 7 కోట్ల విలువైన ఇల్లు త్రిష సొంతం. అలాగే హైదరాబాద్లో 6 కోట్ల విలువైన మరో ఇల్లు కలిగి ఉంది. అదేవిధంగా త్రిష వద్ద 4 విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం.